స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డి3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద చేస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ డి3 తెనాలి పేరుతో మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా ముందస్తు సంరక్షణ తీసుకుంటుందని తెలిపారు. 133 మందిని స్క్రీనింగ్ చేస్తే వారిలో 25 మందికి డిసీజ్ ఉందని గుర్తించి ముందస్తు సంరక్షణ వైద్య చికిత్సలు తీసుకునే విధంగా డాక్టర్ శారద కృషి చేస్తున్నారని చెప్పారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందిస్తూ మందులను అందిస్తూ అనేక సేవలు అందిస్తున్న డాక్టర్ శారద మహిళలలో ముందుగానే వ్యాధిని నిర్ధారించే స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి తగు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. డి3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద మాట్లాడుతూ మహిళల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, ఎటువంటి అనారోగ్యం లేదు అనుకునే వారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా రాబోయే వ్యాధుల పట్ల ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఒక గృహిణి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ కుటుంబం కుంటుపడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళలకు A to Z స్క్రీనింగ్ పరీక్షలు చేసి తద్వారా వ్యాధి ఉన్నవారు ముందస్తు సంరక్షణ చర్యలు తీసుకునే వీలుగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ డి శారదాని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట దీప్తి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.